సుధీర్ గారు, యా హూ ఇస్ దిస్? ఓ యా, ఇదే వద్దు, మంచి చేసాం. మీరు చాలా మల్టీ టాలెంటెడ్ అని నేను విన్నాను. ఐ డోంట్ నో వై గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ. నేను నా లైఫ్ లో తోడుగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఓ మై మమ్మీ అండ్ డాడీ. వైష్ణవి గారు, కంగ్రాచులేషన్స్ అండి. సినిమాలో ఏంటండి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? అంటే ఒక బస్తీ నుంచి ఒక రిచ్ గర్ల్ లాగా అసలు ఎలా చేశారు? అందరికీ మైండ్ పోయింది. కానీ చాలా మందికి డౌట్ ఏంటంటే మీరిద్దరు ట్విన్స్, ఒకళ్ళేమో బస్తీలా అంటే అలా యాడ్ చేశారు, ఇంకోళ్ళేమో రిచ్ గర్ల్ యాడ్ చేశారంటే నేను చాలా ఇంకొక పిల్లని నువ్వు ఎత్తుకపోదాం అనుకున్నా. అట్లా కదండి నేను చెప్తున్నా. లేదు, షీఈ్ వెరీ టాలెంటెడ్. వైష్ణవి గారు చాలా అద్భుతంగా చేస్తారంటే లేదండి మాకిద్దరండి డౌట్గా ఉందంటారు. అది ప్రూవ్ చేయాలంటే మీరు యాక్ట్ చేయాలి. మీరు యాక్ట్ చేయాలంటే ఇప్పుడు మీకు ఒక హ్యాండ్సమ్ హంక్, ఒక మంచి హీరో కావాలి. దేవుడా నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు? నాకు అర్థమైంది, మీ కళ్ళల్లో కూడా నేనే హీరోగా కావాలని అంటున్నారు ఆవిడ. నాకు అర్థమవుతుంది, తెలిసిపోతుందండి, ఆ కళ్ళల్లో తెలిసిపోతుంది. ఒకవేళ సరే నేనే హీరో అనుకోండి, నించున్నాను ఇప్పుడు ఇక్కడ. మీరు సేమ్ ఫస్ట్ బస్తీలో ఒక అమ్మాయి వచ్చి అబ్బాయికి ఎలా ప్రపోజ్ చేస్తుంది, తర్వాత ఒక రిచ్ గర్ల్ పాష్ గర్ల్ ఎలా వచ్చి ప్రపోజ్ చేస్తుంది. మీరు ఏదైతే మిమ్మల్ని హీరోలాగా అనుకోవడం నాకు కొంచెం కష్టమవుతుంది. నాకెందుకో మీ కళ్ళు చెప్తున్నా మేడం, నేనే ఉండాలి. మీరు కూడా నాతో వస్తే బాగుంటుంది. వస్తే అదే అనుకున్నాను. 2 minutes భరించలేకపోయారు, నేను 2 hours నుంచి హ్యాండిల్ చేస్తున్నాను. సో మీకు హెల్ప్ చేయడానికి నెక్స్ట్ టైం క్యాబ్ బుక్ చేసుకుని రండి, లేట్ అవుతుంది. నేను మీకోసం ఇంత రిస్క్ తీసుకున్నాను నేను, తెలుసా? నా లైఫ్ లో ఎప్పుడు చేయని రిస్క్ ఒక అమ్మాయి కోసం ఫస్ట్ టైం చేస్తున్నా. ఏం చేస్తాం? పులిహోర కల్పకు. ఫస్ట్ మీ ఇష్టం, నేను ఉన్నాను, నేను హ్యాపీగా. సుధీర్ గారు, యా హూ ఇస్ దిస్? ఓ యా, ఇదే వద్దు, మంచి చేసాం. అవునా, ఓకే. సుధీర్ గారు, నా పేరు వైష్ణవి అండి. యా హాయ్. సో ఎన్నో ఇయర్స్ నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను, చాలా నచ్చారు. మీరు చాలా బాగా నవ్విస్తారు. మీరు లైఫ్ లో ఎన్నో చేశారని విన్నాను, పాస్ట్ లో ఏవేవో చేశారని విన్నాను. సో ఐ డోంట్ నో వై గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ. ఓకే ఓకే, గో హెడ్ గో హెడ్. మీరు చాలా మల్టీ టాలెంటెడ్ అని నేను విన్నాను. సో ఆ టాలెంట్ ని నేను నా లైఫ్ లో తోడుగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఓ మై మమ్మీ అండ్ డాడీ. ఎందుకు నాకేంత అందాన్ని ఇచ్చారు? సి ఐ నో యు ఆర్ క్రేజీ అబౌట్ మీ, కానీ నేను ఇంట్లో మా పెద్దవాళ్ళని అడిగి చెప్పాలండి, నేను చాలా పద్ధతి గల అబ్బాయిని. నీకంటే పెద్దోళ్ళు ఉన్నారా? నీ డైలాగ్ ఇచ్చారు మధ్యలో. ఇప్పుడు బస్సీ అమ్మాయి ఇలాగే వచ్చి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తుంది? రే ఎక్కడ అక్కడెక్కడ చూస్తున్నా? అరేనా? అరే నిన్నే. నన్నా? నిన్నే. ఎప్పటి నుంచో నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం. ఈ విషయం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, కానీ నువ్వు పాస్ట్లో చేసిన విషయాలు, నేను చూస్తున్న విషయాలు చాలా ఉన్నాయి. అంటే నీ లైఫ్ లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని తెలుసు. సో నీకు అవన్నీ కట్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను. లేదంటే నీ కాళ్ళు, నీ బొక్కలు 2 ఎరుగుతాయి. దానికి మా అక్క తోడు ఉండి. మీ అక్క? నేను మదర్ క్యారెక్టర్ అనుకున్నా, ఏంటి మదర్తో వచ్చి? Thank you. I will not let my co-host torture you anymore, please. Thank you.